హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పేవీ ఫుడ్స్. నేను మీ లక్ష్మి. ఈరోజు మన వీడియోలో అయితే మృదువైన టేస్టీ రవ్వ లడ్డు అండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఈ రవ్వ లడ్డు ప్రాసెస్ అందరికీ తెలిసిందే. ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ ప్రాసెస్ ట్రై చేయండి. ఇక్కడ మనం ఒక పావు కప్ వరకు నెయ్యి అయితే యాడ్ చేసుకొని నేతిలో జీడిపప్పు అలాగే బాదం పప్పుల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నేతిలో ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు ద్రాక్షను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండు ద్రాక్ష కాస్త పొంగుతూ ఉంటాయి కదా, అలాంటి టైంలో మనం పూర్తిగా పొంగే వరకు ఉంచేసి ఈ మొత్తాన్ని వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగా వేరే ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇదే నేతిలో అరకప్పు వరకు రవ్వ యాడ్ చేసుకోవాలండి. ఇది ఉప్మా రవ్వ, సూజీ అంటూ ఉంటాం కదా, అది. ఆ రవ్వ కూడా వేసుకొని 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. దీంట్లో మనం పచ్చి కొబ్బరి కానీ లేకపోతే ఎండు కొబ్బరి కానీ బయట దొరికే డిస్కెటెడ్ కొబ్బరి పొడి అయినా సరే ఒక అరకప్పు వరకు యాడ్ చేసుకోవాలి. నేను ఎండు కొబ్బరి తురుముకొని తీసుకున్నానండి. మిక్సీలో వేసేసి ఈ పొడిని కూడా యాడ్ చేసేసుకొని కొబ్బరిలో ఉండే ఫ్లేవర్ రవ్వకు కూడా పట్టేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 4-5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక అరకప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి. మీరు పంచదారని మిక్సీ పట్టి పౌడర్గా అయినా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ డైరెక్ట్గా పంచదార వేసేసి బాగా మిక్స్ చేస్తున్నాను. ఇలాగా ఒక 5 నిమిషాల పాటు పంచదార పూర్తిగా మిక్స్ అయిపోయేంత వరకు బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి. చూసారు కదా, ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత మనం దీంట్లోనే స్టవ్ ఆఫ్ చేసేసి కాచి ఉంచుకున్న పాలని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. పాలు మొత్తాన్ని ఒకేసారి వేసుకోకూడదండి. ఇక్కడ ఒక చిన్న టీ గ్లాస్ పాలు మాత్రమే తీసుకున్నాను నేను. అవి కూడా ఒకేసారి వేసేయకూడదు. కొద్దిగా వేసుకొని బాగా కలుపుకొని అవి పూర్తిగా పీల్ చేసిన తర్వాత మరికొద్దిగా వేసుకొని మళ్ళీ కదుపుకోవాలి. ఈ విధంగా కొంచెం కొంచెం యాడ్ చేసుకొని కదుపుకోవాలి. ఇంకా సరిపోతుంది అనిపించినప్పుడు మనం ఆపేసేయొచ్చండి. చూడండి, పాలైతే ఇక్కడ ఇంకా కాస్త మిగిలాయి. ఇవి పక్కన పెట్టేసుకొని ఈ మొత్తాన్ని వేరొక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇలా గిన్నెలోకి తీసి పూర్తిగా చల్లారిన తర్వాత చేత్తో ఉండలు లేకోకుండా బాగా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత చేతికి కాస్త నెయ్యినైతే రాసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ ఎండు ద్రాక్ష అలాగే జీడిపప్పు బాదం పప్పు పలుకులు కూడా వేసేసుకొని రౌండ్గా బాల్స్ లాగా ఉండలు చుట్టేసుకుంటే రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోతుందండి. చాలా మృదువుగా చాలా టేస్టీగా ఉంటాయి. అది కూడా 15 రోజుల పాటు నిల్వ ఉంటాయి. కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే తయారు చేసేయచ్చు. చాలా ఈజీ అండ్ టేస్టీ మెథడ్లో రవ్వ లడ్డు ప్రాసెస్ చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మన వాళ్ళతో షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం.